భారతీయ జనతా పార్టీ సంస్థాగత వ్యవహారాల జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ ఆయన హైదరాబాద్ వచ్చిన సందర్భంగా రెండు వ్యాఖ్యలు కలకలం పుట్టించే వ్యాఖ్యలు చేశాడు. మొట్టమొదటిది, తెలంగాణ రాష్ట్రంలో హంగు రాబోతా ఉన్నది. హంగు వస్తే అంటే ఎవరికి స్పష్టమైన మెజారిటీ 60 సీట్లు రావు. ఆ 60 సీట్లు రాని అనిశ్చిత పరిస్థితుల్లో హంగ్ అసెంబ్లీ ఏర్పడినప్పుడు భారతీయ జనతా పార్టీ చక్రం తిప్పబోతా ఉన్నది, క్రియాశీలక పాత్ర పోషించబోతా ఉంది అని ఆయన చెప్పాడు. ఇక రెండోది, ఈ మాజీ ఎంపీలు కొంతమంది సమావేశం పెట్టుకుని వాళ్ళ చర్చ ఏంటంటే, మనం ఎంపీలుగా వెళ్దాం అనుకుంటే మనల్ని అసెంబ్లీకి పంపమంటున్నారు, వెళ్ళమంటున్నారు. మనం హాయిగా ఏప్రిల్ మేలో ఉండే లోక్సభకు పోటీ చేద్దామని మనం భారతీయ జనతా పార్టీకి వచ్చి దీంట్లో చేరితే మనల్ని మన లోక్సభ పరిధిలో ఉండే ఒక అసెంబ్లీ ఎంపిక చేసుకుని అసెంబ్లీలో పోటీ చేయమంటున్నారు. 2 సార్లు కష్టపడాలనే భావం ఉండి వాళ్ళ అభిప్రాయం కొంతమంది, మనం హైకమాండ్కి చెబుదాం, అమిత్ షాకి చెబుదాం, మేము అసెంబ్లీకి పోటీ చేయం, మా లోక్సభ పరిధిలో ఉండే 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తాం, మేము అండగా నిలుస్తాం అని చెప్పి చెప్పాలనుకున్నారు. చివరికి భారతీయ జనతా పార్టీ అంటే క్రమశిక్షణ కలిగిన పార్టీ, మనం చెప్పటం వరకు వింటారు, విన్న తర్వాత అమిత్ షా ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రతి ఒక్క సిట్టింగ్ లోక్సభ సభ్యుడు, సిట్టింగ్ రాజ్యసభ సభ్యుడు, మాజీ ఎంపీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు అందరూ కూడా పోటీ చేయాల్సిందే, అసెంబ్లీ కంటే చేయాల్సిందే. మనం ఆ పార్టీలో ఉన్నప్పుడు వాళ్ళ క్రమశిక్షణ పాటించవలసిందే, పార్టీ సిద్ధాంతాన్ని మనం అంగీకరించవలసిందే అని చెప్పి ఆ సమావేశాల్లో వినాయక చవితి రోజున ప్రారంభించిన సమావేశాలు క్రమంగా మొదటి రోజు 10 మంది, తదుపరి 4, 2 పూర్తిగా ఆ సమావేశాలు బంద్ అయిపోయినాయి. ఈ సమావేశాలు జరిగిన సమయంలో సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, పత్రికలు పండగ చేసుకున్నాయి. అదిగో లోక్సభ సభ్యులు, మాజీ లోక్సభ సభ్యులు, మాజీ రాజ్యసభ సభ్యులు వివేక్ వెంకటస్వామి ఇంట్లో సమావేశమయ్యారంట, రేపో మాపో వెళ్ళిపోతారంట, అదిగో వాళ్ళు కాంగ్రెస్లో పోతారంట. అంటే అబ్బా కాంగ్రెస్లోకి వస్తారంటే కాంగ్రెస్ అగ్రశ్రేణి నాయకులు వాళ్ళు ఆసక్తిగా ఎదురు చూడటం ప్రారంభించారు, ఎప్పుడు వస్తారని. చివరికి దాదాపు ఒక 20 రోజులు, 3 వారాలు జరిగిన ఆ వరుస సమావేశాలు చివరికి టీ కప్పులో తుఫాన్ అయింది. ప్రధానమంత్రి మోదీ మహబూబ్ నగర్ వచ్చి ఎప్పుడైతే సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం 900 కోట్లతో ప్రకటించి దాంతోపాటు నిజామాబాద్లో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు ప్రకటించాడో దాంతో మాజీ ఎంపీలందరూ చల్లబడ్డారు. ఈ రెండిటి ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఇవి ఒక ప్రధాన నిర్ణయాలు. గిరిజనుల యొక్క ఆర్థిక, సామాజిక స్థితిగతులను, వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలను ప్రభావితం చేసేది ములుగులో ప్రారంభించబోతున్న సమ్మక్క సారక్క గిరిజన విశ్వవిద్యాలయం. ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా యొక్క రైతుల యొక్క దిశ దశ, వాళ్ళ ఆర్థిక స్థితిగతులను, జీవన ప్రమాణాలను మార్పు చేయబోయే ఎంతో కాలంగా ఉద్యమం చేస్తున్న జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు కూడా క్రియాశీలకం. కొంతమంది రైతులు గత 15 సంవత్సరాలుగా చెప్పులు వేసుకోకుండా జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు చేసిన తర్వాతే మేము చెప్పులు ధరిస్తామని చెప్పి ప్రధానమంత్రి మోదీ ప్రకటన చేసిన తర్వాత భారతీయ జనతా పార్టీ నాయకుల ద్వారా చెప్పులు పొంది చెప్పులు వేసుకోవటం ప్రారంభించారు. ఈ 2 నిర్ణయాలు ప్రకటించిన తర్వాత
మహబూబ్ నగర్, నిజామాబాద్ ఆ సభలు ఆ జనాన్ని చూసిన తర్వాత మాజీ పార్లమెంట్ సభ్యులందరూ కూడా బీజేపీకి మంచి గట్టి పట్టు ఉన్నది, మంచి భవిష్యత్తు ఉన్నది, మనం ఎందుకు మారటం అనే ఆలోచనకు వచ్చి అందరూ కూడా ఆ చిన్న చిన్న అభిప్రాయ భేదాలను మరిచి మన తెలంగాణ రాష్ట్రాన్ని దత్తత చేసుకుని అమిత్ షా ఏం చెప్తే అది చేద్దాం, ఆయన ప్రతినిధిగా ఉన్న సునీల్ బన్సల్ యొక్క మాటను శిరసావహించి ఒకే మాట ఒకే బాట మన గెలుపు లక్ష్యంగా పనిచేద్దామని నిర్ణయానికి వచ్చారు. అయినా బిఎల్ సంతోష్ ఒక మాట అన్నాడు, ఎవరైనా కూడా ఈ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా సిద్ధాంతానికి కట్టుబడి ఉండాలి, అంతేగాని మా ఇష్టం వచ్చినట్టు చేస్తానంటే ఎవరైనా ఒకరిద్దరు భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలతో విభేదించే వారుంటే నిష్క్రమించవచ్చు అని నిష్కర్షగా మాట్లాడటం అనేది జరిగింది. ఒక పక్క బీజేపీ గెలుస్తుందని, కాంగ్రెస్ గెలుస్తుందని, బీఆర్ఎస్ గెలుస్తుందని రకరకాల సర్వేలు, రకరకాల సోషల్ మీడియా ప్రచారం చేస్తే బిఎల్ సంతోష్ హంగ్ వస్తుందని బాంబు వేశాడు. ఈ హంగ్ వచ్చినప్పుడు మరి ఎలా దాన్ని భారతీయ జనతా పార్టీ అనుకూలంగా మలుచుకుంటుంది అని చెప్పి ఆసక్తికరమైన చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు మూడవసారి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే కేటీఆరే ముఖ్యమంత్రి కాబోతున్నాడు. రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు, ప్రజల్లో జరిగే చర్చ ఏంటంటే ఏ రాజకీయ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రానప్పుడు బీఆర్ఎస్ పార్టీ, ఎంఐఎం రెండు కలిపి ఒక కూటమి అనుకోవచ్చు, వాళ్ళు కలిసి పోటీ చేస్తున్నాయి. ఓవైసీ కూడా బహిరంగంగా మనం ఎక్కడైతే ఎంఐఎం పార్టీ పోటీ చేయటం లేదో మిగతా నియోజకవర్గాల్లో ముస్లిం సోదరులు, ఎంఐఎం కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీకి ఓటేయమని బహిరంగంగానే వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. అలాంటి సమయంలో చర్చ, విశ్లేషకులు, మేధావులు, రాజకీయ నాయకుల చర్చ ఏంటంటే హరీష్ రావుని రంగంలోకి తెస్తారు అనే ఆలోచన. హరీష్ రావుని రంగంలోకి తెచ్చి మహారాష్ట్రలో ఏ విధంగా ఏక్నాథ్ షిండేని శివసేన పార్టీ చీలిన తర్వాత కొంతమంది ఏమి ఊహించారంటే అక్కడ భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రిని చేస్తారనుకున్నారు. ముఖ్యమంత్రిని చేయలే, అదే వ్యూహం. ఏక్నాథ్ షిండే మహారాష్ట్రలో పాత్రని హరీష్ రావుకి ఇస్తారని, హరీష్ రావుని ముఖ్యమంత్రి చేస్తారని, హరీష్ రావు ముఖ్యమంత్రి అయినప్పుడు ఉప ముఖ్యమంత్రిగా భారతీయ జనతా పార్టీ ఏదైతే మహారాష్ట్రలో జరిగిందో అదే జరగబోతా ఉన్నది అని చెప్పి చర్చలు జరుగుతూ ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ ప్రధాన లక్ష్యం శత్రువు కాంగ్రెస్. అట్లని చెప్పి భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీని కూడా వదిలే ప్రసక్తే లేదు. ఎన్నికల సమయంలో కానీ ఎన్నికల ముందు కానీ బీఆర్ఎస్ పార్టీతో ఎటువంటి అవగాహన పెట్టుకోదు. కానీ ఆయన చెప్పినట్టు హంగొస్తే ఇవన్నీ కూడా ఊహాగానాలే, ఇవి చర్చలు మాత్రమే. హరీష్ రావుని ముఖ్యమంత్రి చేసి తొలుత బీజేపీని ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి తదుపరి హరీష్ రావు బీఆర్ఎస్ వర్గము బీజేపీలో కలిపేసి బీజేపీ ముఖ్యమంత్రిగా హరీష్ రావు కొనసాగుతాడని ఇలాంటి ఊహాగానాలు కొంతమంది మేధావులు, విశ్లేషకులు చేస్తున్నారు. అయితే హరీష్ రావు పలుమార్లు ఒకే మాట చెప్పాడు, మా మామ కేసీఆర్ నాకు రాజకీయ జీవితాన్ని ప్రసాదించాడు. ఈ రోజున నేను ఈ స్థాయిలో ఉన్నానంటే, రాజకీయంలో రాణించానంటే మా మామ పుణ్యమే. కనుక మా మామ ఆదేశాలు, ఆజ్ఞలను శిరసావహిస్తా. నాకేది ముఖ్యమంత్రి కావాలనే ఆలోచన ఏమాత్రం లేదు.
నాకు పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా నేను నిరుద్యోగిగా ఉన్న నన్ను 2001లో ఆదరించి ఏమీ లేని వాడిని ఎమ్మెల్యేగా కూడా కానప్పుడు నన్ను మంత్రి పదవి ఇచ్చి తదుపరి సిద్దిపేట నియోజకవర్గాన్ని త్యాగం చేసి నాకు అప్పచెప్పి మామ గజ్వేల్కి వెళ్ళాడు. అటువంటి మామకు ఎన్ని జన్మలైనా ఎన్ని జన్మలెత్తినా నేను రుణపడి ఉంటాను. నేను ఎన్ని అవమానాలకైనా సిద్ధమే. ఒకానొకప్పుడు కేటీఆర్ అవమానించినా, కవిత అవమానించినా, సంతోష్ అవమానించినా, పదవి ఇవ్వకపోయినా, మంత్రి పదవి ఇవ్వకపోయినా నేను అవమానాలను మామ కోసం భరిస్తాను. మామ గీచిన గీటు నాకు లక్ష్మణ రేఖ అని చెబుతున్న తరుణంలో మరి విశ్లేషకులు చెప్పిన విధంగా హరీష్ రావు సహకరించడు. ఆయనకి ముఖ్యమంత్రి పదవి ఇస్తానన్నా కేసీఆర్ వెళ్ళు హరీష్ అని చెప్తే వెళ్తాడు, లేదు హరీష్ వద్దు అంటే వెళ్ళడు. ఒకవేళ హంగొస్తే అప్పుడు పరిస్థితులను బట్టి మామ ఆజ్ఞిస్తే, మామ ఆదేశిస్తే హరీష్ రావు నువ్వు వెళ్ళు అని ఆయన ఆదేశాలు ఇస్తే తప్పనిచ్చి హరీష్ రావు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయనకు పదవీ వ్యామోహం కానీ పదవీ కాంక్ష కానీ లేదు. నా స్థాయికి ఇప్పుడున్న మంత్రి పదవే ఎక్కువ. మామ పుణ్యం వల్ల నేను ఎదిగాను. అందువల్ల కేటీఆర్ ముఖ్యమంత్రి అవటానికి అతను భౌతికంగా, మానసికంగా, అన్ని రకాలుగా, రాజకీయంగా కూడా సిద్ధపడి ఉన్నాడు. ఒకవేళ కేటీఆర్ ముఖ్యమంత్రి అయినా ఆయన దగ్గర మంత్రిగా పనిచేయటానికి కూడా మానసికంగా, రాజకీయంగా సిద్ధపడి ఉన్నాడు. కనుక ఈ ఊహాగానాలు అంగ్ అసెంబ్లీ వస్తుంది, అంగ్ అసెంబ్లీ వస్తే బీఆర్ఎస్ పార్టీ చీలిపోతుంది, చీలిపోతే హరీష్ రావు వెళ్ళి బీజేపీతో కలుస్తాడనే ఊహాగానాలు అవి వాస్తవ రూపం దాల్చే అవకాశం లేదు. ఎందుకంటే రాముడి దగ్గర ఆంజనేయుడు ఎవరు అంటే హరీష్ రావు. అటువంటి మామభక్తి కలిగిన హరీష్ రావు పార్టీని చీల్చే కార్యక్రమం కానీ, ఎవరో భారతీయ జనతా పార్టీ వాళ్ళు పిలిచారు నేనేదో అయిపోయి ముఖ్యమంత్రి అయిపోవాలని అటువంటి ఆశ, దురాశ హరీష్ రావుకు లేనే లేదు. అందువల్ల చక్రం తిప్పటం హంగొచ్చినప్పుడు ఏం జరగబోతుందంటే ఈ బేరసారాలకు సాధారణంగా లొంగిపోయేది ఎవరంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఏ రాష్ట్రంలో అయినా చూడండి, సులభంగా కొనుక్కోగలిగింది అమ్ముడు పోయేది ఎవరంటే కాంగ్రెస్ పార్టీ అని చెప్తూ ఉంటారు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సిద్ధరామయ్య కర్ణాటక ముఖ్యమంత్రి, ఆయన అనుచరులుగా ఉండే 17 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భారతీయ జనతా పార్టీలో చేరటం వల్ల అప్పుడు సంకీర్ణ ప్రభుత్వం పతనమై భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. మధ్యప్రదేశ్లో చూడండి, మధ్యప్రదేశ్లో కూడా జ్యోతిరాదిత్య సింధియా ఆయన సొంత పార్టీ, ఆ పార్టీ కొంతమంది అనుచరులతో పార్టీ మారటం వల్ల అక్కడ ప్రభుత్వం పతనమై భారతీయ జనతా పార్టీ గద్దెనెక్కింది. తెలంగాణ రాష్ట్రంలో కూడా 2018లో ప్రజలు 19 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపిస్తే సంతలా పశువుల్లా 12 మంది అమ్ముడుపోయారని చెప్పి ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు, శ్రేణులు వాపోతున్నారు. హరీష్ రావు కూడా అమ్ముడుపోయే పార్టీ ఎమ్మెల్యేలు ఎవరంటే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలని బహిరంగంగా తన ప్రసంగాల్లో విమర్శిస్తున్నాడు. కనుక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది సోనియమ్మ అని చెప్పినప్పుడు కాంగ్రెస్ పార్టీకి వచ్చింది 2014లో 21 సీట్లు. 2018లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని అన్ని పార్టీలు ఏకమై చంద్రబాబు నాయుడు యొక్క వనరులతో కాంగ్రెసు, సిపిఐ, సిపిఎం, టీజేఎస్ అన్నీ కలిపి పోటీ చేస్తే కాంగ్రెస్కి వచ్చింది 19 సీట్లు. కనుక ఎప్పుడో 10 ఏళ్ల క్రితం తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే అప్పుడు దాన్ని సెంటిమెంట్ గుర్తుపెట్టుకుని ఇప్పుడు వేయటం అనేది అసంభవం.
తెలంగాణ ఓటర్లకు ఒకటే అనుమానం, నేను కాంగ్రెస్ పార్టీకి హస్తం గుర్తుకు ఓటేస్తే మా ఎమ్మెల్యే ఈ పార్టీలో కొనసాగుతాడనే నమ్మకం గ్యారంటీ ఉన్నదా? 6 గ్యారెంటీలు వదిలిపెట్టు, మా ఎమ్మెల్యే మా పార్టీలో కాంగ్రెస్ పార్టీలో ఉంటాడని గ్యారంటీ ఏమన్నా ఉన్నదా అని చెప్పి కార్యకర్తలు, నాయకులు, శ్రేణులు ప్రశ్నించే పరిస్థితికి వచ్చింది. అందువల్ల హంగ్ అసెంబ్లీ వస్తే దేనికైనా సిద్ధం అంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అని చెప్పి విశ్లేషకులు, మేధావులు, రాజకీయ వర్గాలు భావిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ ఒక్కరు కూడా అధికారం ఉన్నా అధికారం రాకపోయినా, ప్రభుత్వం ఏర్పడినా ఏర్పడకపోయినా పార్టీ మారరు. అదేవిధంగా బలమైన శక్తి బీఆర్ఎస్ పార్టీలో కేటీఆర్ కంటే కూడా రాజకీయంగా బలమైన శక్తి, రాజకీయ వ్యవస్థలో ప్రజలతో సత్సంబంధాలున్న వ్యక్తి హరీష్ రావు. కనుక హరీష్ రావు, కేసీఆర్, కేటీఆర్ ఒకే మాట ఒకే బాట మీద నడిచినప్పుడు బీఆర్ఎస్ పార్టీ 2 ముక్కలుగా చీలటం కానీ, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ గీటు దాటి వెళ్ళటం కానీ అసంభవం అని విశ్లేషకులు భావిస్తున్నారు. హంగ్ వచ్చినప్పుడు అప్పటి పరిస్థితులను బట్టి ఏం జరగబోతుందంటే, గత అనుభవం కూడా ఉంది కదా. 2004 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నది ఎవరు? టీఆర్ఎస్ పార్టీ. పొత్తు పెట్టుకుని మళ్ళీ తదుపరి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పరిచింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టీఆర్ఎస్ పార్టీ తరపున 6 రాష్ట్ర మంత్రులు, అట్లాగే కేంద్రంలో మంత్రిగా కేసీఆర్, కేంద్ర మంత్రిగా సంకీర్ణ ప్రభుత్వంలో యూపీఏ ప్రభుత్వంలో ఉన్నాడు. కనుక గతంలో వాళ్ళతో కలిసి పనిచేసిన అనుభవం, ఎన్నికల్లో కలిసి పోటీ చేశారు, ప్రభుత్వంలో కలిసి పనిచేశారు. బీజేపీ, కాంగ్రెస్ ఎన్నడూ కలిసి లేవు. అట్లాగే బీజేపీ, టీఆర్ఎస్, బీఆర్ఎస్ ఎప్పుడు కూడా కలిసి ఎన్నికల్లో పోటీ చేయలేదు. కనుక ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ, బీఆర్ఎస్తో కలిసి పనిచేయటము, అవగాహన పెట్టుకోవడం అనేది అసంభవం. గెలవపోతే ప్రతిపక్షంలో కూర్చుంటుంది బీజేపీ, అంతేగాని అడ్డదారులలో అధికారం కోసం అవినీతి పార్టీ, కుటుంబ పార్టీ, వారసత్వ పార్టీ, ప్రజా ప్రయోజనాలకు భంగం కలిగిస్తూ తెలంగాణ ప్రజల ఈరోజు వాళ్ళ యొక్క స్థితిగతులు ఏమీ మార్పు లేకుండా ఉండటానికి కారణమే కల్వకుంట్ల కుటుంబం అని భావిస్తున్న తరుణంలో సిద్ధాంతపరంగా భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీతో ఎటువంటి అవగాహన ఎన్నికల ముందు కానీ, ఎన్నికల సమయంలో కానీ, ఎన్నికల తర్వాత కానీ, ప్రభుత్వం ఏర్పరిచే విషయంలో కానీ ఒప్పందము, అవగాహన అనేది అసంభవం. గత అనుభవం ఉంది. 2004లో వీళ్ళ మిత్రులే. 2004లో ఉన్న వాళ్ళ మిత్రత్వాన్ని మళ్ళీ పునరుద్ధరించుకుని, ఏమైనా వాళ్ళకి సీట్లు తగ్గితే ముందు బీఆర్ఎస్ పార్టీ ఆయన ఏం చేస్తాడంటే కొనుక్కోవడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ డీకే శివకుమార్ రంగంలోది ఆయనే పర్యవేక్షిస్తున్నాడు ఆ తెలంగాణ ఎన్నికల్ని. గెలిచిన వాళ్ళని గెలిచినట్టు తెలంగాణలో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బెంగళూరుకి క్యాంపుకు తరలించి దొరకకుండా చేస్తే అప్పుడు సంకీర్ణ ప్రభుత్వానికి దిగి రావచ్చు. కనుక హంగ్ అసెంబ్లీ వస్తే బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయి. కానీ మొదటి ప్రయత్నం మాత్రం కొనుగోలు ప్రక్రియకే రంగం సిద్ధం చేస్తాడు కేసీఆర్. దొరకకపోతే అప్పుడు హైకమాండ్తో, సోనియా గాంధీతో చర్చించి, మల్లికార్జున ఖర్గేతో చర్చించి, శివకుమార్తో చర్చించి సంఖ్యా బలాన్ని బట్టి సంకీర్ణ ప్రభుత్వం ఏ విధంగా 2004లో ఏర్పడిందో అలాంటి సంకీర్ణ ప్రభుత్వము 2023 డిసెంబర్లో ఏర్పడే అవకాశం ఉన్నది. కానీ భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితుల్లో కూడా బీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడం కానీ,
ఎన్నికలు అయిపోయిన తర్వాత వాళ్ళతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసే అంశంలో కానీ అడుగు ముందుకు పడదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏదేమైనా బిఎల్ సంతోష్ ఆయన వ్యాఖ్య ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి తెలంగాణలో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాదు, హంగ్ అసెంబ్లీ రావటం అనేది ఆయనకి నిఘా వర్గాల ద్వారా సమాచారం ఉంటుంది కనుక అది వాస్తవం అయినా కూడా ఆశ్చర్యం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు.